పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయతను కలిగి ఉండాలని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడతానని, నా కర్తవ్యాన్ని శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నెరవేరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కొన్ని కోట్ల హృదయాలను కొల్లగొట్టిన ప్రమాణ స్వీకారం ఇది. ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేట్ తాకలేమన్నారు. ఈ రోజు అసెంబ్లీ గేట్ తాగడానికి ఉత్సవం. చంద్రబాబు నాయుడు గారి కుర్చీని మంత్రపెడతానన్నారు. 151 స్థానాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని 11 స్థానాలను భూస్థాపితం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుర్చీని మడతపెట్టి ప్రభుత్వాన్ని స్థాపించిన ఆంధ్రప్రదేశ్ ప్రజానికి మొత్తానికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ శ్రీ లక్ష్మీ నరసింహ సందర్భంగా ఇంత చక్కటి విద్యుత్ ఏర్పాటు చేసినటువంటి రామలాపురం తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మీ అందరికీ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం శ్రీ గుండె పవన్ కళ్యాణ్ గారి తరఫున, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ జీవన్ గారి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. 75 సంవత్సరాల వయసులో కూడా అన్నింటినీ ఈ రాష్ట్ర ప్రజల కోసం ఆలోచించే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసిన వ్యక్తి. దాన ధర్మాలు చేయడంలో కన్నుడితో పోటీ పడే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా కృష్ణార్థులాగా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడతా ఉంటే, మరొక పక్క మన నర్సాపేట పార్లమెంట్ సభ్యులు శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు, మన స్థానిక శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ జీవన్ గారు కూడా వినుకొండ అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడుతూ ఉంటే, మరొక పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 2029లో మీ అధికారంలోకి వస్తే గంగమ్మ జాతర పొట్టేళ్తాలను నరికినట్టు రప్ప నరుగుతారంట. వాళ్ళకి తెలియాల్సింది ఏంటంటే ఇంకో 3 సంవత్సరాలు మన చేతుల అధికారం ఉంది, అది గుర్తుపెట్టుకోవాలా. కుతలాడే యువరక్తం తెలుగుదేశం పార్టీలో ఉంది, సలసలలాడే యువరక్తం జనసేన పార్టీలో ఉంది. మనం తలుసుకుంటే తెలుసుగా. మరీ ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు గారి మధ్య మనం బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అంటే ఆయన బాబు షూరిటీ మోసం గ్యారంటీ అంటున్నాడు. మనం సూపర్ 6 సూపర్ హిట్ అంటే సూపర్ 6 సూపర్ ఫ్లాప్ అంటున్నాడు. ఒక్కసారి మీ అందరూ నేను గుర్తు చేస్తా. మనం అధికారంలోకి వస్తే 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తానన్నాం. అధికారంలోకి వచ్చిన వెంటనే 16,340 డిఎస్సీ ఉద్యోగాలు ఇచ్చాం, 6,100 కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇచ్చాం. అదేవిధంగా 5 సంవత్సరాలు మనం ఇచ్చిన మాట ప్రకారం 20 లక్షల ఉద్యోగాలు సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా అన్నదాత సుఖీభం ద్వారా సంవత్సరానికి 20,000 ఇస్తానన్నాం. మొదటి విడత 7,000 ఇచ్చాం, 2వ విడత 7,000 ఇచ్చాం, 3వ విడత 6,000 ఇచ్చి 20,000 పూర్తి చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. తల్లికి వందనం పథకం పేరుతో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఒక్కొక్కరు 15,000 వేస్తానన్నాం. ప్రతి ఒక్కరికి 15,000 చొప్పున వాళ్ళ తల్లి అకౌంట్ వేసి మాన్యాలు పెట్టుకున్న ప్రభుత్వం మన ప్రభుత్వ చూడగల. అదేవిధంగా దీపం పథకం ద్వారా మహిళలకు 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తాను, ఇచ్చావా లేదా? అదేవిధంగా మహిళలకి నాకు బాగా గుర్తుంది, ఇదే వేదిక మీద జీవన్ గారు మేము వచ్చి ఎన్నికల ప్రచారం మేము హామీ ఇచ్చాం. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తానని చెప్పాం. జిల్లాలో ఎక్కడైనా ఒక ఆధార్ కార్డు పెట్టుకొని మీరు ఉచితంగా ఈ జిల్లాలో ప్రయాణం చేయొచ్చని చెప్పాం. కానీ మీరు మమ్మల్ని ఆదరించిన విధానం, మమ్మల్ని గుండెలో పెట్టుకున్న విధానం చూసి కేవలం జిల్లాకే పరిమితమైన ఉచిత బస్సు ప్రయాణాన్ని రాష్ట్రం మొత్తం కూడా విస్తరింపజేసి మా చిత్తశుద్ధిని దాటుకున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం సోదరులారా. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019లో ఒక హామీ ఇచ్చింది. మేము అధికారంలోకి వస్తే 2,000 నుంచి 3,000 పెన్షన్ పెంచుతామని చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చాక ప్రతి నెలకి సంవత్సరానికి 250 పెంచుకుంటూ ముక్కి 5 సంవత్సరాలు 3,000 చేస్తే కూటమి ప్రభుత్వం అధికారులు ఏ గమ్మున 3,000 నుంచి 4,000 పెన్షన్ ఇచ్చావా లేదా? 6,000 ఇచ్చావా లేదా? 10,000 ఇచ్చావా లేదా? 15,000 ఇచ్చావా లేదా? అంతతో కాకుండా ఎన్నికల ముందు 2,000 అమౌంట్ కూడా మీ అకౌంట్ లో వేసి చిత్తశుద్ధి చాటుకున్న ప్రభుత్వం కూడా ప్రభుత్వ సోదరులారా. ఈ రోజు రాష్ట్రంలో కంటినట్టు మీద చర్చ జరుగుతూ ఉంది. పవన్ కళ్యాణ్ గారు 2020 ఎన్నికల ముందు పదే తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడ భక్తులు పవన్ కళ్యాణ్ గారు దృష్టి తీసుకొచ్చిన ప్రధాన అంశం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు గతంలో తిరుపతి లడ్డు చాలా నాణ్యతగా ఉండేది, చాలా మంచి వాసన వచ్చేది,
ఇప్పుడు కొన్ని రోజులు అయితే బూజు పడుతుంది. ఈ లడ్డు నాణ్యత పైన మాకు అనుమానం ఉంది. దయచేసి దీని మీద విచారణ జరపమని చెప్పినప్పుడు కూటమి ప్రభుత్వ అధికారంలో వచ్చిన వెంటనే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బ్యాంక్ అని చెప్పి గుజరాత్ లో ఉన్న ఎన్డీడీబీ బ్యాంక్ శాంపిల్స్ పంపించినప్పుడు సిట్ నివేదికలో బిత్తరమైన జరుగుతుంది సోదరులారా. సిట్ నివేదిక వచ్చిన అంశాలను ముందు పెడతాను. ఆ తిరుపతి వెంకన్న సాక్షిగా చెప్తున్నాను. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగిన మాట నిజం. లడ్డుకు పంపించే నెయ్యిని తయారు చేసే డైరీలో అసలు ఆవులే లేవు. మరి కనీసం ఆవు లేకపోయినా పాలు కానీ వెన్న కానీ ఎక్కడైనా తీసుకొచ్చి సేకరించారంటే ఆ దాఖలాలు కూడా లేవు. మరి 1 కేజీ నువ్వుల నూనె నాణ్యమైన తీసుకోవాలంటే కనీసం 400 రూపాయలు ఖర్చు అవుతుంది. అలాంటి స్వచ్ఛమైన ఆవు నెయ్యి 310 రూపాయలకి ఎలా వచ్చిందో మీరు ఆలోచించాలా. ఆవు లేకుండా పాలు లేకుండా వెళ్లి లేకుండా సుమారు 60 లక్షల కేజీల కల్తీ నూనె కల్తీ నెయ్యి కూడా చెప్పలేను. జంతు కొవ్వు నుంచి చేసిన రసాయనాలు పామాయిల్తో కలిపిన ద్రవ్యాన్ని అదే ఆవు నెయ్యి చెప్పి మన భ్రమ కల్పించి సుమారు 20 కోట్ల లడ్లు తయారు చేసి శ్రీవారి భక్తులకు లడ్డు ప్రసాదంగా ఇచ్చి శ్రీవారి భక్తులను మోసం చేసిన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం సోదరులారా. దీనివల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సుమారు 233 కోట్లు వాళ్ళు జైలు చేస్తున్నారు శ్రీవారి సొమ్ముని. మరి వాళ్ళు ఏమంటారండి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు జంతు కొవ్వు కలిగిందన్నారు కదా, మరి జంతు కొవ్వు కలిసిన సిట్ ఎక్కడా చెప్పదు అంటారు. ఈ సందర్భంలో ఎవరు చదువుతున్నా సిట్టు వారు ఇచ్చిన నివేదికలో జంతు కొవ్వు కలిసిందని ఎక్కడ చెప్పకపోయినా కలవలేదని కూడా ఎక్కడా చెప్పలేదని ఒకసారి మీరు ఆలోచించాల్సింది సోదరా. ఎందుకంటే శ్రీవారి భక్తులు కేవలం మన ఆంధ్రప్రదేశ్కో తెలంగాణకో మన భారతదేశానికో కాదు, ప్రపంచంలో ఉన్న శ్రీవారి భక్తుల యొక్క మనోభావాలను దృష్టిలో పెట్టుకొని ఈ కల్తీ నూనెతో కల్తీ ద్రవ్యంతో తయారు చేసిన లడ్డు మనం తిన్నామనంటే వాళ్ళ మనోభావాలు దెబ్బతుంటే ఉద్దేశంతో పెట్టిన సోదరులారా. కానీ వీళ్ళు శ్రీవారి భక్తులతో పెట్టుకున్నారు. ఎందుకంటే గతంలో ఒక ఆయన మాజీ ముఖ్యమంత్రి తిరుపతి వెంకన్నకి 7 కొండలు కాదు 5 కొండలు అన్నాడు. తర్వాత ఆయన ఎలా చనిపోయాడు మనం అందరూ చూసాం. ఈ దుర్మార్గుడి జగన్మోహన్ రెడ్డి సాక్షాత్ శ్రీవారి లడ్డు అన్యాయం అక్రమం అవినీతి చేశాడు కాబట్టి 150 స్థానం నుంచి 11 స్థానం వచ్చాడు. ఇంకా బుద్ధి లేదా సోదరులారా. కానీ దేవుడు ఎప్పుడు ఉంటాడు. నేను ఇప్పుడు బ్రహ్మయ్య గారికి ఇప్పుడు సవాల్ చేస్తున్నా, మేము లడ్డులో కలిసి జరిగిందంటాం. మీరు జరగలేదనుకుంటే మీ ఇష్టం వచ్చిన దేవుడి దగ్గరకు మేము వస్తాం. మీరు రాండి, ప్రమాణం చేస్తాం. దేవుడితో పెట్టుకున్న లేదు బాగుపడ్డ చెప్తున్న సోదరులారా. అందుకనే కూటమి ప్రభుత్వంలో కొన్నిసార్లు మీ శిక్ష పత్రం లేకపోతే కానీ శిక్ష పత్రం పక్క రాసి పెట్టుకోండి. మరొక విషయం సోదరులారా, మన రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం మరో 15 సంవత్సరాలు కంటిన్యూ ఉండాలని పవన్ కళ్యాణ్ గారు ఎందుకు చెబుతున్నారంటే, మన బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు కావాలంటే పెట్టుబడులు పరిశ్రమలు రావాలి. పెట్టుబడులు పరిశ్రమలు రావాలంటే ఆ పెట్టుబడులు కలిగే వాళ్ళకి మళ్ళీ ప్రభుత్వం మారితే మన పరిస్థితి ఏమంటారు భయం ఉంటుంది. కాబట్టి మరొక 15 సంవత్సరాలు ఈ 3 పార్టీలు కలిసి ఎన్డీఏ కూటమి అధికారంలో భావన కలిగిస్తే తప్ప పెట్టుబడులు పరిశ్రమలు రావు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీలో కలిసినంత కాలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మర్చిపోండి. ఇది రాసి పెట్టుకోండి. ఇది యాన. మరొక 15 సంవత్సరాలు ఇదే చంద్రబాబు నాయుడు గారు, ఇదే పవన్ కళ్యాణ్ గారు, ఇదే లోకేష్ గారు ఖచ్చితంగా కలిసి ఉంటారు. మన కోసం కాదు, మన బిడ్డల భవిష్యత్తు కోసం. అందుకే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో మాట్లాడారు, 25 కేజీల బియ్యం కోసం కాకుండా 25 సంవత్సరాలు మన బిడ్డల బంగారు భవిష్యత్తు కోసం ఓటును ఆశీర్వదించండి. అదేవిధంగా వినుకొండలో కూడా ఇప్పటి వరకు ముచ్చటగా 3 సార్లు గెలిచిన ఎమ్మెల్యే ఉన్నాయంటే దట్ ఈస్ ఓన్లీ జీ ఆంజనేయ గారు మాత్రమే సోదరులారా.